శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నమస్కారం మిత్రులారా. మీ అందరికీ కూడా ఆ సూర్య నారాయణుని యొక్క దివ్య ఆశీర్వాదాలతో మన ఛానల్కి స్వాగతం పలుకుతున్నాను. మీరెప్పుడైనా ఆదివారం ఉదయం సూర్యోదయాన్ని చూసారా? బంగారు వెలుతురు మీ ముఖంపై పడినప్పుడు ఒక అద్భుతమైనటువంటి శక్తి మీలో ప్రవేశించినట్టుగా అనిపించిందా? ఎందుకంటే అది కేవలం వెలుతురు మాత్రమే కాదు మిత్రులారా, అది సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ విషయం చాలా పవిత్రమైనది, అలాగే చాలా అరుదైనది. అదే భాను సప్తమి. ఇక హిందూ సాంప్రదాయంలో అత్యంత శ్రేష్టమైనటువంటి, ఆరోగ్యప్రదమైనటువంటి, పాప విముక్తిని కలిగించేటటువంటి ఈ పర్వదినం గురించి నేడు సంపూర్ణంగా అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని చూసిన తర్వాత మీకు భాను సప్తమి అంటే ఏంటో, అది ఎందుకు ఇంత ప్రత్యేకమైందో, ఎటువంటి పూజలు చేయాలో అన్నీ కూడా మీకు వివరంగా అర్థమవుతాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, మొదట మనం అర్థం చేసుకోవాల్సింది భాను సప్తమి అంటే ఏంటి. ఇక సంస్కృతంలో కనుక మనం చూసుకున్నట్టయితే భాను అంటే సూర్యుడు అని దాని యొక్క అర్థం. ఇక సప్తమి అంటే పక్షంలోని 7వ తిథి అని అర్థం. ఇక ఈ రెండూ కలిసినప్పుడు అంటే చంద్రపక్షంలోని సప్తమి తిథి ఆదివారం నాడు వచ్చినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా అది భాను సప్తమి అవుతుంది. ఇది చాలా అరుదైనటువంటి సంఘటన. ఎందుకంటే ఈ సప్తమి తిథి అనేది ప్రతి నెల కూడా వస్తుంది. కానీ అది ఎప్పుడైతే ఆదివారంతో కలవటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. అందుకే ఆదివారం మరియు సప్తమి గనక కలిసినట్టయితే దానినే భాను సప్తమి అంటారు. ఒకవేళ భాను సప్తమి వస్తే అది కోటి సూర్యగ్రహణాల పుణ్యంతో సమానమని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఈరోజు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైంది. ఆయన యొక్క అనుగ్రహం సాధించడానికి ఎంతకంటే మంచి రోజు మరొకటి లేదనే చెప్పొచ్చు. అయితే ఈ భాను సప్తమి యొక్క పౌరాణిక మహత్యం గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ రోజు గురించి అసలు పురాణాలు ఏం చెప్తున్నాయి అని. ఈ విషయం కూడా చాలా ముఖ్యమైంది. అయితే ప్రధానంగా పురాణాలు చెప్తున్న ప్రకారం సూర్యుని యొక్క అవతరణ రోజు ఇది. సప్తమి తిథి నాడే సాక్షాత్తు సూర్య నారాయణుడు ఈ విశ్వాన్ని తన దివ్య కాంతితో తొలిసారి ప్రకాశింపజేశాడు అని చెప్తున్నాయి. ఆయన 7 గుర్రాలు పూంచినటువంటి బంగారు రథంపై ఆరోహించి ఈ సృష్టిలో వెలుతురు నింపాడు. అందుకే ఈ తిథి సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైనది. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ 7 గుర్రాలు ఏంటో తెలుసా? అవి మరేవో కాదు, అవి వారంలోని 7 రోజులకు ప్రతీకలు. అంటే సూర్యుడు సాక్షాత్తు ఈ కాల చక్రానికి అధిపతి అన్నమాట. ఇక దీని గురించి మనం చూసుకుంటే దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ రోజుకు మరో పేరే ఆరోగ్య సప్తమి. కానీ ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యానికి అధిదేవత. ఆయన యొక్క ఆ సూర్యకిరణాలు రోగాలను నాశనం చేస్తాయి, శరీరానికి జీవశక్తిని ప్రసాదిస్తాయి. ఇక అందుకే ఈరోజు సూర్యుడిని పూజించడం వల్ల దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా తగ్గుతాయని, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక మరో ముఖ్యమైనటువంటి విషయం కర్మక్షయం. మన జీవితంలో మనం తెలిసి కానీ తెలియక చేసినవి కానీ ఎన్నో పాపాలు ఉంటాయి, అలాగే తప్పులు కూడా ఉంటాయి, మనల్ని వేధిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు సూర్య భగవాను ఆరాధించడం వల్ల ఆ కర్మబంధాలు తెగిపోతాయని, జీవితంలో కొత్త వెలుగు వస్తుంది అని విశ్వాసం. అయితే అసలు ఈరోజు మనం ఏం చేయాలి? దీనిలో కొన్ని దశలైతే ఉన్నాయి, వాటిని వివరంగా తెలుసుకుందాం. మొదటి దశ అరుణోదయ స్నానం లేదా పవిత్ర స్నానం అంటారు. అంటే ఈరోజు మనం చేయవలసినటువంటి ముఖ్యమైన పని సూర్యోదయానికి ముందే తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అంటే దాదాపుగా తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాల నుండి 5 గంటల మధ్య లేవాలి. స్నానం చేసే నీటిలో గంగా జలం లేదా పవిత్ర నదీ జలాన్ని కలపాలి. కొంచెం వీలైతే తులసి ఆకులు కూడా నీటిలో వేయవచ్చు. ఇక ఈ విధమైనటువంటి స్నానాన్ని అరుణోదయ స్నానం అంటారు. తప్పకుండా ఇది బ్రహ్మ ముహూర్తంలో జరుగుతుంది. ఇక ఈ స్నానం వల్ల శరీరం శుద్ధమవటం మాత్రమే కాదు, మనసు కూడా ఖచ్చితంగా ప్రశాంతత పొందుతుంది. ఇక ఆధునికమైనటువంటి ఈ శాస్త్రం కూడా నిరూపించింది
తెల్లవారుజామున చేసే స్నానం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని. ఇక రెండవ దశ అర్ఘ్య ప్రదానం, అంటే సూర్యుడికి జలార్పణ చేయటం. ఇక సూర్యోదయ సమయంలో తూర్పు దిశగా నిలబడండి. రాగి పాత్ర లేదా ఏదైనా రాగి లోటా లాంటివి తీసుకుని దానిలోకి నీళ్లు పోసుకోండి. ఇక ఆ నీటిలో కుంకుమ, అక్షంతలు, పువ్వులు, ఎర్రని పూలు ఇవన్నీ కూడా వేయవచ్చు. ఇక సూర్యుడు ఉదయిస్తున్నటువంటి ఆ దిశగా చేతులు ఎత్తి పట్టుకుని నిదానంగా నీళ్లు పొయ్యాలి. ఇక నీళ్లు పోసేటప్పుడు మీకు సూర్యుడు ఆ నీటి దారిలో తప్పకుండా కనిపిస్తాడు. ఇది అన్నింటికంటే అత్యంత శుభప్రదమైనటువంటి దృశ్యంగా పరిగణించబడుతుంది. ఇక ఈ విధమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని అర్ఘ్యప్రదానం అంటారు. ఇక ఈ సమయంలో మీరు కోరుకున్నది ఆ సూర్య భగవానుడు తప్పకుండా ఇస్తాడు అని శాస్త్రం చెప్తుంది. ఇక ఈ దశల్లో మూడవది మంత్ర జపం, అంటే మూడవ దశ కింద వస్తుంది. ఇక అర్ఘ్యం ఇచ్చిన తర్వాత, అంటే నీటిని అలా ఇచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి మంత్రాలను పఠించాలి. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్రం. ఇది వాల్మీకి రామాయణంలో గనక చూసుకుంటే మనకు ఉంటుంది. అగస్త్య మహర్షి రాముడికి యుద్ధ భూమిలో ఉపదేశించినటువంటి గొప్ప స్తోత్రం ఇది. ఇక ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీ మనసులోని భయాలు పోతాయి, తప్పకుండా శక్తి వస్తుంది. అలాగే మరో ముఖ్యమైనటువంటి మంత్రం కూడా ఉంది, అదే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. ఇది మంత్రాలన్నింటిలోనూ చాలా గొప్పదైనటువంటి మంత్రం. వీలైతే ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు, లేదా అది కూడా మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే 11 సార్లు కూడా పఠించడానికి ప్రయత్నించండి. ఇలా జపించడం చాలా మంచిది. ఇక గాయత్రి మంత్రం ఇది కూడా సూర్యుని మంత్రమే. ఇది మీ యొక్క బుద్ధిని, జ్ఞానాన్ని తప్పకుండా పెంచుతుంది. మరొకటి అదే సూర్యాష్టకం. దీన్ని కూడా పఠించవచ్చు. ఇక సూర్యాష్టకాన్ని పఠించడం వల్ల సూర్య భగవానుని యొక్క అనుగ్రహం మీపై శీఘ్రంగా లభిస్తుంది. ఇప్పుడు 3 దశలైతే చెప్పుకున్నాం కదా. ఇంకా ముఖ్యమైనది 4వ దశ ఉపవాసం లేదా వ్రతం. అయితే భాను సప్తమి నాడు ఉపవాసం ఉండటం అనేది చాలా పుణ్యప్రదమైనటువంటి విషయం. కఠినమైనటువంటి ఉపవాసాన్ని చేయలేకపోతే కనీసం ఉప్పు లేకుండా, ధాన్యం లేకుండా భోజనాన్ని చేయవచ్చు. పళ్ళు, పానకం, పాలు ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే ఇలాంటి వాటిని పాటించండి. ఇక ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మన శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి, అంటే డిటాక్స్ అవుతాయి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక ప్రక్రియ. ఇక దశల్లో 5వది దాన ధర్మాలు. ఇవి చాలా ముఖ్యమైనది. మన హిందూ ధర్మంలో దాన ధర్మాలు అనేవి విరివిగా చేస్తూ ఉంటారు. ఇక ఈరోజు దానం చేయటం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే ముఖ్యంగా ఏమి దానం చేయాలి? గోధుమలు, బెల్లం, ఎర్రని వస్తువులు, ఉప్పు, నెయ్యి, పండ్లు ఇవన్నీ కూడా బ్రాహ్మణులకు లేదా పేదవారికి ఖచ్చితంగా దానం చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనపైన ఉంటుంది. అలాగే ఆయన కూడా ప్రసన్నుడవుతాడు. అయితే అసలు ఈ భాను సప్తమి వల్ల మనకు కలిగే లాభాలేంటి? చాలా వరకు మనం చేసే ప్రక్రియల వల్ల మన లాభాన్ని కోరుకుంటాం. అయితే దీనివల్ల మనకు కలిగే లాభాలు చూసుకున్నట్టయితే, ఇంత కష్టపడి పూజ చేయటం వల్ల మనకి ఏం వస్తుందో చెప్తాను. శాస్త్రాల ప్రకారం మీరు చూసుకున్నట్టయితే భాను సప్తమి నాడు భక్తిపూర్వకంగా సూర్యారాధన చేయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి. అంటే దీర్ఘకాలంగా మిమ్మల్ని పీడిస్తున్నటువంటి వ్యాధులు కూడా నయమవుతాయి. కళ్ళు, చర్మం, రక్త సంబంధమైనటువంటి సమస్యలు కూడా తగ్గి మీ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవశక్తి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో అది కూడా డెవలప్ అవుతుంది, అంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక రెండవది ఆర్థిక అభివృద్ధి. ఎవరికైనా జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నవారికి ఈ పూజ వల్ల ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి తప్పకుండా కలుగుతుంది. కీర్తి, మర్యాద విషయానికి వస్తే ఇవి చాలా ముఖ్యమైనవి. సమాజంలో ఇదివరకు ఎవరికైతే గౌరవం లేదో వారికి గౌరవం పెరుగుతుంది. అధికార పదవులు కూడా చేపట్టే అవకాశాలు లభిస్తాయి. పాప విముక్తి. పూర్వజన్మ యొక్క పాపాలు ఈ జన్మలో చేసినటువంటి తప్పులు కూడా క్షమించబడతాయి. మానసికమైనటువంటి శాంతి. ఇక అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి? మానసిక శాంతే కదా. ఆందోళనలు, భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం అన్నీ కూడా పెరుగుతాయి. ఇక జ్యోతిషపరమైనటువంటి దృష్టికోణం. సూర్యుడు అసలు మీ జాతకంలో ఎలా ఉన్నాడు? అయితే మిత్రులారా,
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆత్మకారకుడు. అంటే మీ ఆత్మకు, అహంకారానికి, అలాగే పితృవర్గానికి ప్రతినిధి అన్నమాట. ఒకవేళ మీ జాతకంలో సూర్యుడు కనుక బలహీనంగా ఉంటే మీలోని ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. అలాగే మీ యొక్క తండ్రికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అధికారుల వద్ద మీకు ఎన్నో ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అలాగే ప్రభుత్వ పనులు, అలాగే ఇంకేవైనా పనులు ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఆలస్యమవుతాయి. ఒకవేళ భాను సప్తమి నాడు ఈ విధంగా పూజించడం వల్ల ఆ సూర్యగ్రహం బలపడుతుంది మరియు పైన చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి. భాను సప్తమి నాడు చేయకూడని పనులేంటి? ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. చేయవలసినవి చెప్పాను, ఇప్పుడు చేయకూడనివి. ఈ పవిత్రమైనటువంటి రోజు మనం ఏం చేయకూడదో కూడా తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు, మద్యపానం చేయకూడదు, ఇంట్లో గొడవలు అలాగే కోపతాపాలు పెట్టుకోకూడదు, అసత్యం మాట్లాడకూడదు. వీలైతే సూర్యోదయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే మీకు ఇవి వర్తించవు. ఈరోజు ఎవరిని నిరాశపరచొద్దు. మీ వద్దకు ఎవరైనా భిక్షగాళ్ళు వస్తే ఏదైనా ఇవ్వండి. మీ దగ్గర ఏదుంటే దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆఖరగా ఒక్క విషయం, సూర్యుడు ప్రతిరోజు మనకు వెలుగు ఇస్తాడు. విశ్రాంతి తీసుకోకుండా, ఆగకుండా ఆయన ఏ రోజు కూడా సెలవు పెట్టుకోడు. మన జీవితానికి శక్తిని, ఉష్ణాన్ని, వెలుగును ఇచ్చే ఆ మహాదేవుని మనం కేవలం ఒక్కరోజు నిష్ఠగా పూజించడం, ఇది నిజంగానే చాలా చిన్న విషయం. అందుకే ఖచ్చితంగా ఈ ఒక్కరోజైనా ఆయన్ని పూజించండి. ఇక భాను సప్తమి నాడు ఈరోజు ఒక్కసారి నిష్ఠగా, భక్తిగా ఆ సూర్య భగవానుని పూజించండి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు అలాగే కుటుంబ సభ్యులకు వీడియోని షేర్ చేయండి. వారు కూడా ఈ పుణ్య దినం గురించి తెలుసుకునే అవకాశాన్ని కల్పించండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీ అందరి జీవితంలో కూడా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సూర్యాయ నమః.